అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 3 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు గుప్త నిధులకు ఎలాంటి సందేహాలున్నా కూడా పూజల ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారు. మీరు మన గురుగారిని సంబంధించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు మేన్ రాశి వారి యొక్క నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క మేన్ రాశి పరిధిలోకి వస్తారు. ఇక మేన్ రాశికి అధిపతి గురుడు అంటే బృహస్పతి. మేన్ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు, బంగారు లేత ఆకుపచ్చ. ఇక రేపు రోజున గ్రహబల ప్రకారము గురుబలము జ్ఞానం, అదృష్టం, పెద్దలకు ఆశీర్వాదం లభిస్తుంది. ఇక చంద్రబలము కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుంది. ఇక శని బలము సహనం పాటిస్తే ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. ఇక బుధబలము ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక రేపు రోజున పరిహారపరంగా శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించి శివునికి పూజ చేయండి. పేదలకు పసుపు లేదా శనగపప్పు దానం చేయండి. గురువులు తల్లిదండ్రులకు ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఇక రేపు రోజు సోమవారం కావడంతో పరమశివుని ఆరాధించడం చాలా శుభప్రదము. అలాగే శ్రీ మహావిష్ణువుని ధ్యానించడం కూడా మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఓం నమ శివాయ మంత్రాన్ని 105 సార్లు జపించడం వల్ల శుభ ఫలితాలు అందిస్తాయి. ఇక రేపు రోజున ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మి ఆర్థిక నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఇక రేపు రోజున మేన్ రాశి వారికి చాలా శుభప్రదమైన రోజండి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. శివారాధనతో పాటు సత్కారాలు చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక రేపు రోజున చాలా కీలకమైన రోజండి. మీ ఆత్మ పరిశీలనకు సంబంధాలను మెరుగుపరచుకోవడానికి దానికి ఒక అవకాశంలాగా రేపు రోజు తీసుకోండి. రేపు రోజు మీ మాటల్లో చాలా ఓర్పు ఉండాలి. చిన్న అపార్థాలు సైతము పెద్ద గొడవలుగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీపై కోపంగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే ముందుగానే మీరు మాట్లాడేందుకు అయితే ప్రయత్నించండి. కొన్నిసార్లు ఒక చిన్న క్షమాపణ కూడా పెద్ద సంబంధాలు అయితే కాపాడుతుందని ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఉద్యోగంలో సహోద్యోగులతో లేదా వ్యాపార భాగస్వాములతో అపార్థాలు ఏర్పడకుండా ప్రతి నిర్ణయాన్ని కూడా స్పష్టంగా అయితే వారికి వివరించడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయంలో ఎవరికైనా హామీ ఇవ్వటము లేదా తొందరపాటు పెట్టుబడులు పెట్టడం కంటే ఆలోచించుకొని ముందుకు వెళ్ళటం రేపు చాలా మంచిదని తెలుసుకోండి. కుటుంబ సభ్యులతో రేపు రోజు ఎక్కువగా సమయం గడపబోతున్నారు. పెద్దలకు ఆశీర్వాదాలు తీసుకోండి. ఇక రేపు రోజున విశేషమైనటువంటి రోజు అండి. ఖచ్చితంగా కూడా రేపు రోజు మీ యొక్క జీవితం అనేది విశేషంగా మీరు రేపు రోజున స్వామిని ఆరాధించండి. కనీసం స్వామివారికి కనీసము ఒక బిల్వపత్రమైన సమర్పించడం అక్కడ మంచిది. మీ మనసులో ఉన్నటువంటి పుష్పాలతో స్వామివారి యొక్క పూజ చేసుకోవడము, ఒక చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా సమర్పించడం అక్కడ మంచిది. ఒక చెంబు నీళ్ళు శివలింగానికి అభిషేకానికి ఇచ్చినా కూడా అన్ని రకాల పుణ్యం కలిసి ఖచ్చితంగా కలుగుతుందండి. రేపు రోజు ఓం నమః శివాయ మంత్రాలు 105 సార్లు చెప్పించండి. అలాగే ఈ విధంగా రేపు రోజు చేయడం వల్ల మానసిక ప్రశాంతత, అలాగే మీకు తీరినటువంటి కోరికలు తప్పకుండా లభిస్తాయని విశ్వాసం. అదే రేపు రోజున సానుకూలమైన ఆలోచనలతో మీరు రేపు రోజునైతే ప్రారంభించబోతున్నారు. గతంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి గురించి ఒక వార్త వినేటువంటి అవకాశం అయితే రేపు రోజున కొంతమందికి కనిపిస్తుంది. అయితే మీకున్నటువంటి ఆ సంబంధాన్ని చక్కగా ఎటువంటి అంటే ఎన్ని రకాలకు కూడా మీకు కోపతాపాలు గురి చేసుకోకుండా అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకోవడము, బంధాలకి నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇక రేపు రోజున ఒక పరీక్షాకాలం అని కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ జీవితంలో ఎవరు నిజంగా మీతో ఉండబోతున్నారు, ఎవరిని మీ నుండి దూరం అవ్వబోతున్నారు అనేది కాలం మీకు ఒక అవకాశం అనేది ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. ఈ కష్ట సమయంలో మీకు అండగా నిలిచేవారిని తప్పకుండా మీరు మర్చిపోకుండా గౌరవించండి. కాలం చాలా ప్రశ్నలకు సమాధానం అయితే చెప్తుందండి. కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండండి. ఎవరైతే మీ నుండి దూరం అవుతున్నారో ఆ వ్యక్తుల గురించి పెద్దగా పట్టించుకోకండి. ఎందుకంటే మీకు ఎవరైతే దగ్గర అనుకున్న వారు, ఎవరైతే మీ మంచి మేలు కోరుకునేటువంటి వ్యక్తులు ఉంటారో వారిని భగవంతుడు ఎప్పుడు కూడా మీ నుండి దూరం చేయరు. ఎవరైతే మీకు కొంచెం హాని తలపెట్టే విధంగా లేదా మిమ్మల్ని నాశనం చేసే విధంగా ఉంటారో అలాంటి వారు రేపు రోజున అన్ని రకాలకు కూడా మీకు అంటే రేపు రోజున మీ మనసుకి కనిపించినా కానీ భగవంతుడు మీకు అన్నా కూడా మేలనైతే చేయబోతుందని చెప్పుకోవాలి. అటువంటి
రేపటి రోజున అటువంటి బంధాలు దూరం అవుతాయి. అంటే మీరు పెద్దగా పట్టించుకోకుండా, మనసును గాయపరుచుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా రేపటి రోజు మీకు ఎండాకాలం కూడా అంటే మీ యొక్క జీవితం శ్రద్ధ వహించాలి. సరైనటువంటి నిద్ర సమయానికి ఆహారము, మానసిక ప్రశాంతత అవసరము. కాబట్టి కోపము, ఆందోళనకి పూర్తిగా రేపటి దూరంగా ఉండండి. ఏం జరిగినా కూడా అన్ని గమనిస్తూ ఉండండి, ఓర్పుగా ఉండండి. అయితే రేపటి మీరు తీసుకున్నటువంటి కోపంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైనా కానీ ముందు రోజుల్లో పశ్చాత్తాపానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజున కోపతాపాలకు అసలు ప్రదేశం ఇవ్వకండి. ఇక మీ యొక్క లక్ష్యంపై మీరు దృష్టి పెట్టి నిలబడండి. అలాగే ఇతరుల యొక్క పరిస్థితుల గురించి మీరు పెద్దగా ఆలోచించకుండా ముందు మీ యొక్క గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి. మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు ఎక్కడా కూడా కోల్పోనవసరం అయితే లేదండి. ప్రతి అనుభవము మీ జీవితానికి ఒక పాఠం అనేది మరింత నేర్పిస్తే గుర్తుపెట్టుకోండి. అయితే రేపటి రోజున ఒక విషయం మాత్రం మరింత ఎక్కువగా మీరు దీన్ని పట్టించుకోవాలండి. జీవితంలో ప్రతి వ్యక్తి మనతో శాశ్వతంగా ఉండరు. కొంతమంది మనకు ఏదో ఒక పాఠం అయితే నేర్పించడానికి మన జీవితంలోకి అయితే వస్తారు. ఇక మరికొందరు అయితే మన విజయాలు చూసి అసూయతో మన నుండి వారే ఆటోమేటిక్గా దూరం అయిపోతూ ఉంటారు. మరి రేపటి రోజున ఎలాంటి మార్పు లేకుండా, ఎలాంటి పరిస్థితి తావు లేకుండా అనవసరమైనటువంటి వ్యక్తులు మీ జీవితం నుండి తొలగిపోబోతున్నారు. అయితే మీకు ఆప్యాయంగా మాట్లాడుతున్న వ్యక్తులు వారు ఇన్నాళ్ళు మీకు ఎన్ని రకాలకు కూడా అనిపించవచ్చండి. అయితే రేపటి వారి నుండి మీరు దూరం అన్న మనసుకి చాలా అంటే చాలా మంచిదని చెప్పుకోవాలన్నమాట. అలాగే రేపు రోజున అకస్మాత్తుగా సాయంత్రానికి మీకు వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీ మనసుకి చాలా ప్రశాంతత అందిస్తుంది. అలాగే మీ సందేహాలకు సమాధానం కూడా ఆ ఫోన్ కాల్ అనేది ఇవ్వబోతుందండి. అలాగే గతంలో చూపించినటువంటి ప్రేమ, గౌరవం, అనురాగము రేపటిలో కొద్దిగా తగ్గినట్లుగా కొంతమంది వ్యక్తుల్లో రేపటిలో మీరు అయితే చూస్తారు. అలాగే రేపటిలో తొందరపాటుగా మీరు ఏ మాట కూడా దొరలకండి, తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకండి. అలాగే మీ గురించి, అలాగే మీ యొక్క కుటుంబం గురించి కూడా ఎవరు కూడా ఎటువంటి విషయాలు కూడా షేర్ చేసుకోండి. అలాగే ఏదైనా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి కూడా మీరు మూడో వ్యక్తి యొక్క మాటలను పరిపూర్ణంగా మీరు విశ్వసించకండి. వెంటనే వారి మాటల్ని మీరు ఖండించడం నేర్చుకోండి. ఇక మీ గురించి, మీ కుటుంబం గురించి తప్పుడు సమాచారం అందించేటువంటి వ్యక్తులకు మీరు పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే ఎవరి మాటలైనా విన్న వెంటనే నమ్మకుండా నిజానిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కుటుంబ సభ్యులతో కూడా రేపటి మీరు చిన్న విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. అంటే భార్యాభర్తల మధ్య లేదా బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి కోపంతో ఎటువంటి పరిస్థితులు కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా సమస్యలు పరిష్కరించడానికి అయితే మీ వంతుగా ప్రయత్నం చేయండి. ఇక ఒక మంచి మాట ఎన్నో రకాల సంవత్సరాల సంబంధాలు కూడా కాపాడుతుందండి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. అలాగే ఉద్యోగం చేసే వారికైతే రేపటి కొంచెం పని భారం తగ్గుతుందని చెప్పుకోవాలి. మీరు మీ యొక్క కార్యాలయంలో కానీ, పనిచేసే ప్రదేశంలో కానీ కష్టానికి ఏమంటే ఇప్పటికప్పుడు గుర్తింపు రాకపోయినా కానీ మీకు ముందు నిరాశ అయితే అసలు చెందకండి. కొంచెం ఆలస్యం జరిగినా కూడా అది మీ మంచికి అని చెప్పి తెలుసుకోండి. మీ యొక్క ప్రతిభకు అయినటువంటి విధంగా ఫలితాన్ని భగవంతుడు అయితే ఇవ్వబోతున్న విషయాన్ని మాత్రం గుర్తించండి. మీరు పరిపూర్ణంగా నమ్మండి. అయితే రేపటి రోజున మీ వ్యాపారస్తులకు అయితే అద్భుతమైనటువంటి రోజుని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి రోజున కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. స్నేహితుల యొక్క సలహా వినండి. అన్ని రకాలకు కూడా ఇంట్లో ఒక పెద్దవారి సహాయం తీసుకొని మీరు బయటకు వెళ్ళడం నేర్చుకోండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి విపరీతమైన లాభాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. ఒక్కసారిగా కాకపోయినా ముందు రోజుల్లో మీకు తప్పకుండా మీరు పెట్టినటువంటి దానికి లాభం అనేది కనిపించబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీ చేతికి అందుతుందండి. అలాగే ఆర్థిక రేపటి మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి కొనుగోలుకు వాయిదా వేసుకోండి, చాలా మంచిది. అలాగే పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మీకు అన్ని రకాలకు కూడా చాలా మంచి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా రేపటి మీకు చాలా బలాన్ని ఇచ్చేటువంటి రోజు అని చెప్పుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే పరమేశ్వరుని అన్ని రకాలకు కూడా మీరు మీ యొక్క అంటే మీ యొక్క మానసిక ప్రశాంతం ఉండడం వల్ల ఎనలేటువంటి ఆనందం మీ యొక్క అంటే జీవితంపై సంతోషంగా సొంతమవుతుంది. అలాగే మనసు అనేది ప్రశాంతంగా ఉండడం వల్ల తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయని తెలుసుకోండి, అద్భుతంగా ఉంటాయి. ఇక రేపు రోజున పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడము మీలో సానుకూలమైన ఆలోచనలు పెంచుతుంది. అలాగే మీ జీవితంలో నిజంగా రేపటి రోజున మీకోసము ఉండే వ్యక్తులు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ మిమ్మల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోరు. ఈ విషయాలను అయితే మీరు నమ్మండి. వెళ్ళిపోయే వ్యక్తుల్ని బలవంతంగా రేపటి మీరు మాత్రం అస్సలు ఆపకండి. మీ విలువను గుర్తించే వారిని మర్చిపోకుండా గౌరవించండి. చాలా గొప్ప విషయాన్ని అయితే రేపటి రోజున మీరు తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలండి. రేపటి రోజున ఓర్పు, సహనం ఇవే మీకు గొప్ప ఆయుధాలు. ఇక రేపటి రోజున మీరు వివేకంతో వ్యవహరిస్తే మీకు ఎటువంటి విషయాల్లో కూడా నష్టం కాకుండా జీవితానికి చాలా ఉపయోగపడేటువంటి ఒక మంచి అనుభూతిని అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. అనేది ఇంకా అంతేకాకుండా రేపు రోజున అన్ని రకాలు కూడా విద్య, ఉద్యోగం, వ్యాపార, రాజకీయాలు కూడా చాలా అనుకూలమైనదని చెప్పుకోవాలండి. మరి తీస్తాకండి రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరి వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.